ఓకే 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 ఓకే. వస్తాడు నా రాజు ఈ రోజు. బ్రో రానే వస్తాడు కొత్త నెల రాజు ఈ రోజు. మనీ అనేది స్క్రిప్ట్ బ్రో. అది ఆల్రెడీ పక్కా ప్లాన్ తోటి ఏవో సిగ్నల్ దగ్గర ఉండి రోడ్డు మీదకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇందాక ఆల్రెడీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను అన్నాడు. అక్కడ చేస్తే ఏమైపోయింది, ఏదో చిన్న జలక్ ఇచ్చినట్టు ఇగో ఎలా తిప్పేసి చిన్న పేపర్ చూపించి చూడు బ్రో మనీ ఎవడో డ్రింక్ చేశాడట, ఆడ డ్రింక్ చేశాడట ఎవడు కామెంట్. కాదు బ్రో, మరి లైవ్ లోకి ఇవన్నీ డ్రామాలు. ఆల్రెడీ మనీ అందరికి నీ డ్రామాలు ఏంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయే. నువ్వు ఎంత చేసుకున్నా ఆ టెక్నికల్ గ్లిచ్చో ఏ గ్లిచ్చో ఈ కొత్త స్క్రిప్ట్ నువ్వు ఎంత చేసుకున్నా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వద్దు చాలు ఈ డ్రామాలు. స్టోరీ సర్లే పెట్టి కూడా కొంతమంది డిలీట్ చేసావు. సర్లే కొంతమంది యాడ్ చేయమంటున్నారు. ఉండు. మన వాళ్ళు యాడ్ చేద్దాం. ప్రవీణ్ నాయుడు యాక్సెప్ట్ చేద్దాం. ఉండు. కర్ణాటక బాయ్ కర్ణాటక బాయ్ యాక్సెప్ట్. మనీ వస్తే మళ్ళీ ఆ లైవ్ లోకి వెళ్దాం. ఎందుకంటే వాడు రాడు, ఆడి కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇలా మన వాళ్ళతో మనం మాట్లాడుకుందాం. కర్ణాటక బాయ్ అవ్వట్లేదు మనోడు. సరే ఇంకొక అబ్బాయికి అడుగు. వాడు రాడు బ్రో. నాది కూడా బెట్ 1 lakh. బాగా చెప్పారు మన వాళ్ళు కామెంట్ లోని. బ్రో అంత స్క్రిప్ట్ బ్రో. లైవ్ ఆన్ చేసి ఫ్లైట్ మోడ్ లో పెట్టేసి ఉంటాడు, లేదా ఇంకేదో చేసి ఉంటాడు, నెట్వర్క్ ఏమో తగ్గించి ఉంటాడు. అలాంటివన్నీ ప్లాన్లన్నీ మనీ కూడా చాలా ఉన్నాయి. మీరైనా నాకు గమనించండి. పక్క సందులో వచ్చారు బ్రో. హాయ్ హాయ్ అన్న. ఎలా ఉన్నారు బ్రో? ఎక్కడ మీది అన్న మాది తడ. నేను కొద్దిగా తడ. వీడియో ఆఫ్ చేస్తాను, ఏమనుకో బాగండి. నో ఇష్యూ మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. మాట్లాడండి. అన్న మాది తడ. ఓకే విజయనగరం వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అన్న. ఇలాంటి విషయాలు బయటికి తెచ్చినందుకు, ఇలాంటి అవుతాయి అని చెప్పి చేసినందుకు. నేను కూడా చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళము మేము. హలో, వినపడుతుందన్న? వినపడుతుంది. చెప్పండి. నేను ఈ మన మనీ గురించి కానీ, క్రేజీ మనీ గురించి కానీ చూడక ముందే మేము చాలా చూసేవాళ్ళం. ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు ఏమని అంటే, మీరు ఇలాంటి ఇష్యూ బయటికి తెచ్చారు, డబ్బులు మేము కతిమా వాళ్ళకి ఎలా వస్తాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. నేను కూడా వింటున్నా మీ లైవ్స్. కానీ ఇలాంటి చూడక ముందే చేసిన వాళ్ళం అన్న మేము. ఇలాంటి చూడక ముందే చేసి ఇచ్చిన వాళ్ళం. అలాంటిది ఇలాంటి ఇష్యూ రావడం, ఇప్పుడు కట్ అవడం చాలా మంచిగా ఉంది. అదే గాని ఇలాంటి ఇష్యూ రాకుండా ఉంటే ఇతను ఇంకా ఫ్యూచర్ లో ఎంత చేసేవాడు ఎవరికి తెలుసు. అంతే కదా. అవును. అని మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న, ఇలాంటి తీసుకుని వచ్చినందుకు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. కరీముల్లా భాయ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు లెఫ్ట్ అయితే ఇంకో పర్సన్ యాడ్ చేస్తాం. ఓకే అన్న. కర్ణాటక ప్రవీణ్ అనే వ్యక్తిని యాడ్ చేయండి అన్న. రిక్వెస్ట్ పెట్టలేదు బాబు. అంటే మనోడు కామెంట్ లో చాలా క్వశ్చన్స్ అడగాలని అంటారు. మళ్ళీ మనం యాక్సెప్ట్ ఇప్పుడు పెట్టాడు మనోడు. మీరు అన్నట్టు మన 90 వేసాడో లేదో మనకు తెలియదు, కానీ మొఖాలు చూస్తే అలాగే ఉన్నాయి. మన చోటా బాబా. హాయ్ బ్రో. ప్రవీణ్. హాయ్ అన్న. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్, చెప్పండి. కర్ణాటక మాది కర్ణాటక. మేము ఉండేది బళ్ళారి. నేను వర్క్ చేస్తున్నది బెంగళూరు. సో ఆ ఎస్ఎంఏది అంతా లైక్ స్ప్రెడ్ అయిన తర్వాత నేను ఒకరోజు ఈ పిల్లోడు ఎవరు మనీ అనే వ్యక్తి బైక్ వేసుకొని వెళ్తాడు. ఓకే బ్రదర్, మాట్లాడండి. మీ టెక్నికల్ గ్లిచ్ లో ఉంది. మన మణికంఠ అలా కాదు, ఇది జెన్యున్ గ్లిచ్. మన మణికంఠ ఎక్కడెక్కడ ఉంది. బ్రదర్ మీరు మాట్లాడండి. బ్రదర్ మీరు ఏం చెప్పాలని చెప్పండి. ఓకేనా. బట్ ఇక్కడ వాయిస్ డిఫరెన్స్ వస్తుంటే తర్వాత మీరు ఆన్సర్ చేసేకి నేను క్వశ్చన్స్ అడిగేకి ఇబ్బంది అవుతుంది కదా. చెప్పండి. మీరు ఏం అడిగినా మేము ఆన్సర్ చేయడం. ఓకేనా. ఓకేనా, వినిపిస్తుందనా? ఓకే వినిపిస్తుంది, మీరు మాట్లాడండి బ్రదర్. ఏమంటే ఆ పిల్లోడి ఫస్ట్ టైం బైక్ చూసిన తర్వాత ఇదేమే ఈ పిల్లోడు ఇంతకు ముందు లైక్ హెల్మెట్ అవంతా చేస్తుండే కదా. సో జెన్యున్ పర్సన్ అనుకొని మేమంతా ఫండ్ రైజ్ చేస్తాం ఇక్కడ బెంగళూరులో. మేము వర్క్ చేసేతో అంతా ఎంత లైక్ 27,000 సంథింగ్ అయింది బ్రదర్. 20
27,450 రూపీస్ ఏమో అయింది. ఓకే మేము చేయాలనుకున్న టైంలో మీ టీం ఒక వ్యక్తి ఒక ఇంట్లో కూర్చొని నవీన్ ఇట్లా చేస్తాడని ఒక వీడియో బయటకు వచ్చింది. మేమే బ్రదర్ చెప్పండి. అన్న ఇక్కడ బ్లాక్ టీ షర్ట్ అన్న పేరు నాకు తెలీదు, లొకేషన్ ఇల్తమస్ నా పేరు చెప్పండి. ఆయన ఇంకో అన్న ఉండడు చూడు, కర్లీ ఇయర్స్ ఉంటుంది, కర్లీ ఇయర్స్ గారు కాదు వాస్తవం కాదు ఇంకొక అన్న మీ దాంట్లోనే స్పెసిఫిక్ అంటాడు. అవునవునవును ఆయన దాంట్లోనే ఒక రీల్ బయటకు వచ్చా. సో అప్పుడు నేను మిమ్మల్ని నమ్మలేను వీళ్ళని నమ్మలేదని మేము ఊరికే డ్రాప్ అయ్యాము. ఓకే దాని తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ తర్వాత చెప్పండి బ్రదర్. మీరు ఫ్యూ డేస్ తర్వాత మాకి ఒక్కొక్కటి బయటపడుతుంది. సో మీరు జనునా వాళ్ళు జనునా మాకి అర్థం కాలేదు. ఓకే తర్వాత ఏమైందంటే మీరు రోజుకొకటి న్యూస్ వస్తుంది వాళ్ళ గురించి, కరెక్టా? అవును అలా అందరిలో పాటు నేను కూడా మిమ్మల్ని తిట్టుకున్నా. ఐఎమ్ సారీ ఫర్ దట్. బ్రదర్ సారీ మాకు ఎందుకు ఇంకొకటి అన్నా ఎందుకు తిట్టుకున్నానంటే వీళ్ళు కొద్దిగా టైం లైక్ 10 days ఏం సైలెంట్ గా ఉండి 10 days ఏం చేయకుండా అట్లా ఒకేసారి విత్ ఆధారాలతో వస్తే చాలా బాగుంటుందని అలాగా తిట్టుకున్నాను నేను. రోజు వస్తున్నారు కదా, రోజు ఒకటి కదా. బట్ ఇప్పుడు ఏమనిపించింది, ట్రాన్స్పరెన్సీ అంటే మనకి ఎట్టట్లో చేసేది కాదు. ఈ రోజు మీరు చేశారు చూడే లాస్ట్ 10 days నుంచి, ఇది ట్రాన్స్పరెన్సీ అంటే ఇది బ్రదర్. సీరియస్లీ ఇక్కడ విజయనగరము ఆ సైడ్ అంతా మాకు ఇష్టము ప్లేసెస్ అంతా, దానికి మేము అంతా లైక్ గూగుల్లో యూట్యూబ్ లో అంతా కర్ణాటకలో మా పోలీస్ అభిమానులు చాలా మంది ఉన్నారు. మేము రెగ్యులర్ గా వాళ్ళతో కర్ణాటక క్రైమ్ పోలీసులతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం మేము కూడా. అవునా నేను ఇంకొకటి డైరెక్ట్ గా నాకు సైబర్ క్రైమ్ వ్యక్తి లైక్ మేము క్రికెట్ ఆడుతుంటే మా జట్టుకు పరిచయం వాళ్ళంతా ఇట్లా అయింది కదా, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయొచ్చు అంటే లేదు, ఎవరైనా హుషారు అవుతారో అకౌంట్ ఫ్రీజ్ చేస్తే. అంటే ముందు మనం చెప్పకూడదు, మనకు అవన్నీ మనం అంటే లైవ్ లో వద్దు, మీరు లైవ్ లో వద్దు, నాకు ఐడియా ఉంది. సరే ఎందుకంటే మీరు అక్కడ ఏం వర్క్ చేస్తారో నేను కొద్దిగా తెలిసిన వాళ్ళతో లైక్ డిపార్ట్మెంట్ కొంచెం వాళ్ళకి అడిగి తెలుసుకున్నాను. సారీ మధ్యలో ఎంటర్ అవుతున్నందుకు. మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేస్తారని మన ఫాలోవర్స్ అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. ఇంకా ఎవరు వాళ్ళతో మేము మా ఇట్లా నెక్స్ట్ మాట్లాడుకొని అంతా చేసేకి డిసైడ్ అయినారు అంతే ఎవరన్నా గానీ. సో వన్స్ అంతా కొంచెం అంతా ఇష్యూ క్లియర్ అయినాడు చేసుకోవచ్చని ఉన్నా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అమౌంట్ అనేది తప్పకుండా హెల్ప్ చేయండి. బళ్ళారి అంటే నాకు చాలా ఇష్టం, నేను పెద్ద ఫ్యాన్ బ్రదర్. మీరు ఒకసారి ఎగ్జిట్ అయితే ఒకసారి అడిగినట్లు చెప్పండి ప్లీజ్. మీ నెంబర్ నుంచి ఒకసారి మా పేజ్ కి మెసేజ్ చేయండి, మనం తర్వాత మాట్లాడదాం బ్రదర్, ఫ్రీగా మాట్లాడదాం. లైక్ వన్ సెకండ్ అది మీకు అంటే నార్మల్ మెసేజ్ లైక్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయాలా లేకంటే ఎలాగ? ఇన్స్టాగ్రామ్ లో చేయండి, నేను నాకు నా నెంబర్ పెడతా. ఓకే బ్రో డన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. యువర్స్ దినేష్ అని డాక్టర్ ఇందాల నుంచి వస్తాను అంటున్నారు. ఓకే యాడ్ చేయండి ఆయన్ని. ఒక్క నిమిషం, యాడ్ అవ్వట్లేదు సార్ది. ఒక్క నిమిషం. శశాంక్ బందికట్ల మీరు లెఫ్ట్ అవ్వండి బ్రదర్, ఇంటూ ఉంటది పైన, మీరు ఇంటూ కొట్టండి. ఓకే యాడ్ అవుతారు. ఇంకొకరిని యాడ్ చేస్తాం బ్రదర్. మాది ఏదో ఒక ఛానల్కి వెళ్ళిపోయి ఎలాగోలో ఒక లైవ్ ఇచ్చేసి ఖర్చు చేసుకున్న లైవ్లు అయితే కాదు. ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీగా అందరం కలిపి కూర్చొని మాట్లాడుకొని ప్రజల ఒపీనియన్ కూడా తీసుకొని ఒకవేళ మేము ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకొని ఇంక ముందుకు వెళ్ళగలని తెలియజేయడం కోసం ఈ లైవ్ అనేది. ఇది జస్ట్ ఇన్ని రోజులు తిట్టుకున్నాం, వార్నింగ్లు ఇచ్చుకున్నాం, ఈ ఫైర్ లైవ్ కాకుండా ఇది ఒక ఫన్ లైవ్ లాగా క్రియేట్ చేసాం బ్రదర్. మీరు లెఫ్ట్ అయితే ఇంకొకరిని యాడ్ చేస్తాం ఈలోగా. మన యువర్స్ అందరూ యాడ్ మీ అని అడుగుతున్నారు. మీరు డైరెక్ట్ ఎగ్జిట్ అయితే అది యాడ్ అవుతుంది మాకు. మనీ రాడు బ్రదర్. మనీ ఇప్పుడు కాసేపు ఏమంటాడంటే టెక్నికల్ గ్లిచ్ అంటాడు, లేదా ఇంకో నా గెస్ కరెక్ట్ అయితే ఇంకొక 10 to 15 minutes 8 o'clock లోగా ఒక రీల్ అప్లోడ్ చేస్తాడు. నేను ఎక్కడున్నావు అని చెప్పేసి ఒక చిన్న అడవిడి చేసుకొని తప్పురా ఇలా చేయడం తప్పురా, మనం డబ్బులు ఇచ్చేద్దారా అని చెప్పి ఒక ఎమోషనల్ డైలాగ్ లో 2-3 వేస్తాడు. మీరు ఆ ఎమోషనల్ డైలాగ్స్ లో మీరేం స్టక్ అయిపోద్ది. ఓకే బ్రదర్ ఎవరు యాడ్ అయ్యారు ఒకసారి రవీంద్ర. మీరు లెఫ్ట్ అవరా అన్నా, మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేయాలి.
అన్న మీరు బ్యాక్ వెళ్తే ఇంకొక యాడ్ చేద్దాం. ఇంకోటి ఎవరైతే మన పేజ్ నుంచి చూస్తున్నారో మన వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి, మిగిలిన వాళ్ళు యాడ్ చేద్దాం. స్టఫ్ కోసం వెళ్ళాడంట మనీ. సూపర్ సార్. సరే, ఇందాక నుంచి మనకి చాలా మంది అడుగుతున్నారు యాక్సెప్ట్ కొంచెం ఇబ్బంది. సర్టిఫైడ్ సివిల్ ఇంజనీర్ అట, ఒకసారి అడుగుదాం. చాలాసేపు నుంచి ఉన్నారు. సర్టిఫైడ్ యాడ్ చేయండి. ఒకసారి యాక్సెప్ట్ చేద్దాం. ఒరే చెప్పు బ్రో. లోకేష్. సారీ హాయ్ హాయ్ హలో. బ్రో. చెప్పండి. బ్రో, హాయ్. విజయనగరం యువతానికి బిగ్ ఫ్యాన్ నీ డైలాగ్స్ కి. థ్యాంక్ యూ అన్న. మీరు వాసన్న మీరు సీరియస్ గా ఆ కేసుని బయటికి తీస్తుంటే మన వాయిస్ ఆఫ్ విజయనగరం వచ్చి ఎడిటింగ్లు డైలాగ్స్ ఇంకా మస్తు ఫన్ ఇంకా అన్న. అవును 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 బ్రదర్. ఎక్సలెంట్ బ్రో. అసలు మీరు ఫాలో అప్ చేసిన విధానం గానీ థ్యాంక్ యూ. సిఐడి ఆఫీసర్ లాగా కేసు టేకప్ చేసి మెల్లగా మాకు నిధులు లేకపోయినా మా సొంత నిధులు పెట్టుకుని టేకప్ చేస్తాం కేసుని. బ్రో ఇది ఫ్రాంచైజ్ లా చేసాం బ్రో మేము. సోషల్ సర్వీస్ అంటే ఇదే కదా ఇంకా. అంతే. బ్రో మన యువర్స్ లైవ్ చూస్తున్న వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు బ్రదర్? ఇలాంటివి ఒకటే మాట క్లారిటీగా చెప్పండి. ఒక్కటే చెప్పాలంటే అందరూ తప్పు చేస్తారు. ఓకే. ఎవడు తప్పు చేస్తున్నాడు తెలుసుకుని సపోర్ట్ చేయాలి వాడికి. అర్థమైంది కదా. డబ్బులు ఎలాగ ఇవ్వాలంటున్నారు అది కూడా చెప్పండి. హలో బ్రదర్, మీ వాయిస్ కట్ అవుతుంది. చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా వాడు తప్పు చేస్తున్నాడా కరెక్ట్ చేస్తున్నాడా అదొక్కసారి వెరిఫై చేసుకుని సపోర్ట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకొక మాట ఎందుకంటే హ్యాండ్ క్యాష్ అనేది ఇవ్వకూడదు. స్కానర్ కే, లైవ్ స్కానర్ ఏదైతే ఉందో దానికే ఇవ్వండి. గైస్ అందరం మన మనీ లైవ్ లోకి వచ్చేద్దాం. వచ్చేయండి, మళ్ళీ డ్రామాలు అక్కడ ఉంటాయి, అక్కడ చూసుకుని వద్దాం. బ్రదర్ సారీ బ్రదర్, మధ్యలో కట్ చేస్తాం. బ్రదర్ ఇంజనీర్ గారు ఒకసారి మీరు మా పేజ్ కూడా మెసేజ్ పెట్టండి, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతాం ఇది పర్సనల్ గా. చెప్పండి మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదే ఇల్తమస్ ఒకసారి ఆ డైలాగ్ చెప్పేస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఫ్యాన్స్. నవీన్ రామ్ సింగ్ మీ తోలు తీరుస్తాం. ఓకే బ్రదర్, బాయ్ బాయ్. సూపర్ అన్న. ఇంకోటి వాయిస్ ఆఫ్ విజయం అన్న నీ మీద అటాక్ చేశారని చెప్పారు కదా. అది ఆల్రెడీ కొత్త ఫోన్ తీసుకున్నాం, ఆల్రెడీ ఉన్నాయి లైవ్. చెప్పన్నా ఎప్పుడేస్తారు ఆ ఫోన్? అవి అటాక్లు కాదు అంటే ఎవరో చిన్నపిల్లలు ఫోన్ తీసుకెళ్తారు. లేదు ఫోన్ అయితే లాక్కొని వెళ్ళిపోయారు. అది స్నాచింగ్ చేశారు. ఆల్రెడీ 1 Town లో మనం నార్మల్ చెప్పడం జరిగింది. వాళ్ళ ఫుటేజ్ కూడా వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఎవరు అనేది రెడ్ కలర్ వెస్పా మీద వచ్చి 2 పిల్లలు తీసుకెళ్లిపోయారు. అది మనం ఫాలోఅప్ చేస్తున్నాం. బాయ్ బాయ్ బ్రదర్, మీరు మెసేజ్ చేయండి తర్వాత లైవ్ లోకి వచ్చింది మన బాయ్స్ అందరూ. బాయ్. చేస్తా బ్రదర్, చేస్తా.